ఎంఎండిసితో గనుల కేటాయింపు జరుపుతామంటూ మంత్రి చెబుతూ ఉన్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఎన్ఎండిసి నుంచి ఐరన్ ఓర్ ఇమ్మంటేనే నా ఇబ్బందులు పెడతా ఉన్నారు. మనకి ఇవ్వటం మన జిందల్కి మెట్టలకి వేరే వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఎన్ఎండిసిలో మనకి రోజుకి 7 రేకులు అంటే 7 రైల్వే ట్రైన్లు ఐరన్ ఓర్ ఇవ్వాల్సిన అగ్రిమెంట్ ఉంది. దాన్ని అమలు చేయడం లేదు. 3-4 ఇస్తా ఉన్నారు. ఏమంటే మా దగ్గర ప్రొడక్షన్ లేదంటారు. బయట వాళ్ళకి అమ్ముకుంటూ ఉన్నారు. ఏమంటే కుంటిసాగులు చెప్తా ఉన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమకు ముందు ఇవ్వకుండా బయట వాళ్ళకి ఎందుకు ఇచ్చుకుంటా ఉన్నారు. ఎన్ఎండిసి సపరేట్ బోర్డు అంటూ ఉన్నారు. కాబట్టి అట్లా కాకుండా సొంతంగా తవ్వుకునే దానికోసం సేలి గనులు ఉన్నాయి, మెట్టల గనులు ఉన్నాయి, టాటా గనులు ఉన్నాయి. భారతదేశంలో గనులు లేని స్టీల్ ప్లాంట్ ఏదన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకటే. కాబట్టి దీనికి సత్వరమైన సొంత గనులు కేటాయించాలని చెప్పేసి ఆ విధంగా సేల్లో దీన్ని జాయింట్ చేసినట్టయితే ఓ జెయింట్ కంపెనీ అవుతుంది. కాబట్టి బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు, ట్యాక్సులు కట్టవచ్చు, ప్రజలకు మెడికల్ ఆక్సిజన్ ఇవ్వచ్చు, రైతులు అమ్మోనియా రూపంలో ఎరువులు ఇవ్వచ్చు, అనేక ఉపోత్పాదనలు కూడా తీసుకొచ్చి ఇచ్చేదానికోసం ఈ ప్లాంట్ ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి ఈ ప్యాకేజ్ తో పాటుగా ఆ మిగతా అంశాలను కూడా వారే కంప్లీట్ చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుతాము. సార్, ముఖ్యంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మనం చూస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి ఒక రకంగా చెప్పడం అలా చదువుకునే పెరిగిన వాళ్ళకి ఇప్పుడు చాలా నష్టాలలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. కాబట్టి ప్రైవేటైజేషన్ వైపు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది చెబుతున్న నేపథ్యంలో నిన్న ప్రకటించిన ఈ ప్యాకేజ్ తో లేకపోతే వీళ్ళు చెబుతున్న మాటలు బట్టి చూస్తుంటుంటే ఈ ప్రైవేటైజేషన్ ఆగిపోయినట్లేనా? ఇక ఊపిరి పీల్చుకోవచ్చా? ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం 2021లో నిర్ణయం చేసిన స్ట్రాటజిక్ సేల్ అనే దాన్ని ఈ రోజుకి వెనక తీసుకోలేదు. స్ట్రాటజిక్ సేల్ అట్లాగే ఉంది. ఆ స్ట్రాటజిక్ సేల్ తీసుకోనంతసేపు ఈ కత్తి మన మీద వేలాడుతున్నట్టే. అది కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలి విడుదల చేసుకున్నట్టుగా. అట్లాగే నష్టాలు అంటా ఉన్నాం. ఇందాక చెప్పాను నేను 2020-21 నెట్ ప్రాఫిట్స్, 21-22 నెట్ ప్రాఫిట్స్ అదే సంవత్సరం అనౌన్స్ చేశారు అమ్మాలని చెప్పి. ఎందుకు అనౌన్స్ చేశారంటే మా ఉద్దేశం ప్రకారం ఇది నష్టాలనే కాదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక బంగారు బాతు లాంటిది. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది విశాఖపట్నం అనే కాస్మోపాలిటన్ సిటీలో నడిబొడ్డున 20,000 ఎకరాల భూ బ్యాంక్ కలిగి ఉన్నది. కాబట్టి ఈ భూమి మీద చాలా మంది కన్నేశారు. కాబట్టి దీన్ని అనుకున్నారు తప్ప స్టీల్ ప్లాంట్ కోసం కాదు ఇది. ఎందువల్లంటే భారతదేశంలో చాలా స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. ఏ స్టీల్ ప్లాంట్ అమ్మకండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మాలా? ఇది ప్రభుత్వ విధానమా? వైజాగ్ ఒకటి అమ్మాలని చెప్పేసి భూముల కోసంతో పాటుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండమైన సీ పోర్ట్ తో కనెక్టివిటీ ఉంది. నేను అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు పోర్ట్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి. పోర్ట్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ లేదు, 8 రాష్ట్రాల్లో. రెండోది బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉంది, బ్రహ్మాండమైన రైల్వే జోన్ ఉంది, బ్రహ్మాండమైన హైవేస్ కనెక్టివిటీ ఉంది. ఇన్ని కనెక్టివిటీ ఉన్న స్టీల్ ప్లాంట్ భారతదేశంలో ప్రభుత్వ రంగంలో ఎక్కడా లేదు. అట్లాగే సింగిల్ లొకేషన్ లో హైయెస్ట్ కెపాసిటీ 7.3 మిలియన్ టన్ ఉత్పత్తి చేసింది భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో. సింగిల్ లొకేషన్ లో ఇదే ఫస్ట్ స్టీల్ ప్లాంట్. కాబట్టి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి దీన్ని కొట్టు తినాలనుకున్నారు. దాన్ని అంగీకరించలేదు విశాఖ కార్మికులు, వారితో పాటు ప్రజలు, రాజకీయ పార్టీలు అందరూ పేరున మీడియాతో సహా అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు మోడీ గారు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక ఆంధ్ర ప్రభుత్వాల గుండెలోంచి వచ్చిందని చెప్పేసి ఆయన కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి పోరాటాల ద్వారా ఏదైనా సాధ్యం అనేది అర్థమవుతుంది. ఒక న్యాయమైన పోరాటం మనం చేసాం, దేశభక్తియుత పోరాటం మనం చేసాం. ఆ పోరాటాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రయత్నం ద్వారా ఈ ప్యాకేజ్ వచ్చింది. ప్యాకేజ్ తో పాటు మిగతా కూడా పరిష్కారం కావాలని చెప్పేసి మనసా వచ్చాక కోరుతా ఉన్నాం. అప్పుడు మాత్రమే మరో 50 ఏళ్ల పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనగాడిగా మార్కెట్లో ఉండగలుగుతుంది. కొన్ని వేల మంది యువతకి ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతుంది. 54,000 కోట్ల రూపాయలు ఇప్పుడు దాకా ట్యాక్స్లు కడతాం భవిష్యత్తులో కూడా. కాబట్టి మేము అడుగుతున్నాం అంటే 54,000 కోట్ల రూపాయల ట్యాక్స్లు కట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక 3 ఏళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ఇవ్వండి. ఈ 10 ఏళ్ల కాలంలో ఆదానీలు, అంబానీలు, ఎస్ఆర్లు, మెట్టర్లు 19 లక్షల కోట్లు ప్రభుత్వాలకి బ్యాంకులకి ఎగ్గొట్టారు. కొంతమంది వదిలేసి దేశాలు పారిపోయారు. వాళ్ళు ఏం చేయలేకపోతా ఉన్నారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకున్న రూపాయికి వడ్డీకి చక్కెర వడ్డీ కట్టిన ఏకైక సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు పెట్టిన పెట్టుబడి 5,000 కోట్లు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఎసెట్ వాల్యూ 3 లక్షల కోట్లు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు పెట్టిన పెట్టుబడి కదా గడిచిన 50 ఏళ్ళలో 5,000 కోట్లు. కానీ 1,00,000 మందికి డైరెక్ట్ గా ఎండకు ఉపాధిస్తూ ఉంది. మీరు పెట్టిన పెట్టుబడి 5,000 కోట్లే, 54,000 కోట్లు తిరిగిచ్చింది. మీరు 5,000 కోట్లే పెట్టారు. కరోనా కాలంలో మెడికల్ ఆక్సిజన్ లేక పెట్టల్లా చనిపోతా ఉంటే ప్రజలు మెడికల్ ఆక్సిజన్ ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేనున్నానంటూ ముందుకు వచ్చి 120 మంది కార్మికులు కోల్పోయి కూడా మెడికల్ ఆక్సిజన్ ని ఈ రాష్ట్రానికి, పక్క రాష్ట్రానికి, మహారాష్ట్రకి మెడికల్ ఆక్సిజన్ ట్రైన్ నే పంపించాం. ఇక్కడి నుంచి పంపించడం ద్వారా కేవలం 11,000 రూపాయలకి
ఆ రోజుల్లో 3 లక్షల రూపాయలు బ్లాక్ లో అమ్ముకున్నారు అందరూ. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేయలేదు. ఇవాళ కూడా రైతాంగం యూరియా కోసం, అమోనియా కోసం తెల్లవారుజామున 3 గంటలకు పోయి వాళ్ళ భార్య బెడలో పుస్తల కోసం తాకట్టు పెట్టి కుస్తీ పోస ఎరువుల కోసం కాపలా కాస్తున్నారు డిపోల ముందు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమోనియా పుష్కల బ్రాండ్ పేరుతో ఉత్పత్తి చేసి సరసమైన ధరలకు ఆంధ్ర మార్కెట్లో అమ్ముతా ఉంది. ఇటువంటి కర్మాగారం సపోర్ట్ చేయాలని బాధ్యత మనందరికీ ఉంది. మీరు గడిచిన సంవత్సరాల కాలం తీసుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గినప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ ఈ ఆంధ్ర మార్కెట్ లో టన్నుకి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు బ్లాక్ అమ్ముకున్నారు. మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి స్టార్ట్ అయిన తర్వాత ఆ 5,000 10,000 బ్లాక్ ఫ్రీ అయిపోయి మార్కెట్ రేట్కి 50,000 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఇది ప్రజలకి, ప్రజా ప్రయోజనాలకి, ప్రభుత్వానికి లాభం, ప్రజల ప్రాణాల లాభం, ప్రజల మార్కెట్ లాభం. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రతి ఒక్క దేశభక్తితో ఉన్న పౌరుడు, సామాన్య పౌరుడు దగ్గర నుంచి ప్రధానమంత్రి గారి వరకు కూడా అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందే. ఈ కంపెనీని బతికించుకోవాల్సిందని చెప్పేసి మీ జవాబు